ఒక చిన్న ఊరిలో రాధమ్మ తన ముగ్గురు కొడుకులు, కోడళ్లతో ఉంటుంది. రాధమ్మకి ఒక చిన్న ఇల్లు, కొంత పొలం ఉంది. ఒకరోజు రాధమ్మ ముగ్గురు కోడళ్లను పరీక్షించాలని అనుకుంది. వారిని దగ్గరికి పిలిపించింది. పెద్ద కోడలు సీత, రెండవ కోడలు గీత, మూడవ కోడలు లత. వారితో ఇలా అంది, మీకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను. ఈ డబ్బును జాగ్రత్తగా ఉపయోగించి 6 నెలలలో ఎక్కువ సంపాదించాలి. అలా సంపాదించిన వారికి ఇల్లు, పొలం రాసిస్తాను అని అంది. పెద్ద కోడలు అనుకుంది, ఇది కష్టపడి సంపాదించిన డబ్బు, నేను నిజాయితీగా పనిచేయాలి అని ఆమె మార్కెట్లో చిన్న హోటల్ని ప్రారంభించింది. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి శుభ్రంగా వండి కస్టమర్లకు ఆహారం ఇచ్చేది. ఆదివారం అయితే పేద కూలీలకు ఉచితంగా టీ ఇచ్చేది. చాలామంది ఆమె నిజాయితీని మెచ్చుకునేవారు. 6 నెలల్లో సీత 10,000 రూపాయలను 30,000 రూపాయలు చేసింది. రెండవ కోడలు గీతకు అందం అంటే ఇష్టం. ఆమె అనుకుంది, నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే ఎక్కువగా సంపాదించవచ్చు. తను ఒక రూముని అద్దెకు తీసుకుని అందంగా అలంకరించింది. కానీ తను సరైన శిక్షణ తీసుకోలేదు. చాలామందికి ఆమె చేసిన పనులు సంతృప్తిని ఇవ్వలేదు. కొద్ది రోజుల్లోనే కస్టమర్లు తగ్గిపోయారు. గీత రూమ్ రెంట్స్ అన్నీ చెల్లించడానికి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టింది. అయినప్పటికీ బిజినెస్ బాలేదు. చివరికి తన చేతుల్లో 12,000 రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇక మూడవ కోడలు లత అనుకుంది, ఇంకా 6 నెలలు ఉన్నాయిగా, తర్వాత చూసుకుందాంలే అని నిర్లక్ష్యంగా డబ్బును కొంచెం కొంచెంగా వాడుకుంది. తనకు ఇష్టం వచ్చినవన్నీ కొనుక్కునేది. చివరికి ఆమె దగ్గర 2,000 మాత్రమే మిగిలాయి. ఇలా 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత రాధమ్మ ముగ్గురు కోడలను మళ్ళీ పిలిపించింది. రెండవ కోడలు చెప్పింది, నేను బ్యూటీ పార్లర్ పెట్టాను, కానీ సరిగ్గా రన్ అవ్వలేదు. అందువల్ల నష్టపోయాను. నా దగ్గర 12,000 రూపాయలు మిగిలాయి అని ఇచ్చింది. రాధమ్మ అంది, బిజినెస్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, అందులో నైపుణ్యం, శుభ్రత, ప్లానింగ్ అవసరం. మూడవ కోడలు లత అంది, నేను ఏమీ చెయ్యలేదు, డబ్బు వృధా అయిపోయింది. రాధమ్మ అంది, ఉపయోగించిన డబ్బు వృధాగా నిద్రపోతుంది. సమయం, డబ్బు వృధా అయితే తిరిగి రావు. పెద్ద కోడలు సీత చెప్పింది, నేను చిన్న టీ స్టాల్ పెట్టాను, కష్టపడి పనిచేశాను. నా దగ్గర 30,000 రూపాయలు మిగిలాయి అని ఇచ్చింది. రాధమ్మ ఆనందంతో, నువ్వు నిజాయితీగా కష్టపడ్డావు అని అంది. చివరికి రాధమ్మ చెప్పింది, ఈ ఇల్లు, పొలం సీతకు ఇస్తాను, కానీ మీ ముగ్గురు కలిసి ముందుకు సాగాలి. సీత చిరునవ్వుతో అంది, నేను ఒక్కదాన్నే కాదు, అందరం కలిసి విజయం సాధిద్దాం. ఆ రోజు నుండి ముగ్గురు కలిసి పనిచేశారు. రాధమ్మ ఇల్లు ఆనందం, ప్రేమ మరియు అభివృద్ధితో నిండిపోయింది. కష్టపడి నిజాయితీగా ప్రణాళికతో పనిచేస్తేనే డబ్బు పెరుగుతుంది. ఆర్భాటం, అజ్ఞానంతో పనిచేస్తే విజయం ఉండదు. సమయం, డబ్బు వృధా చేస్తే తిరిగి రావు. వాటిని జాగ్రత్తగా వినియోగించాలి. నిజమైన వ్యక్తి కుటుంబాన్ని ఒక్కటిగా తీసుకెళ్తారు.